ఒక సంఘటన మార్చి 24వ తారీఖు జరిగింది. సుమారు 1820 సంవత్సరం 1820 మార్చ్ 24వ తారీఖు జాన్ అండ్ మర్సీ దంపతులకు ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ పుట్టినప్పుడు విషాదగాథ ఏంటంటే ఆ బిడ్డకు సడన్గా ఐ పెయిన్ స్టార్ట్ అయింది. సుమారు 6 వారాల వయసు, 6 వీక్స్ ఓన్లీ. 6 వారాల వయసుతో ఆ బిడ్డను డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్స్ సరైన డయాగ్నోసిస్ చేయకుండా, వారు ఆ పాప మీద సరిగ్గా డయాగ్నోస్ చేయకుండా తప్పు చేసేసరికి ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయింది. ఆ బిడ్డ 2 కళ్ళు వెళ్ళిపోయాయి, 2 కళ్ళు పోయాయి. ఆ మెడికల్ ఇగ్నరెన్స్ వల్ల తను 2 కళ్ళు కోల్పోయిన కబోది అయిపోయింది. ఇలా జరుగుతున్న సందర్భంలో ఈ వార్త డాక్టర్స్ అందరూ జీర్ణించుకోలేకపోయారు. అయ్యో, మా పొరపాటు వల్ల ఈ బిడ్డ ఏమైపోయింది, కళ్ళు లేని కబోది అయిపోయింది కదా అని ఆ బిడ్డను తల్లిదండ్రులు పెంచుతామని తీసుకెళ్తా ఉంటే, జాగ్రత్త వినండి, కరెక్ట్గా 6 వీక్స్ దాటి 6 మంత్స్ అయిపోతుంది. 6 మంత్స్ అయిన వెంటనే న్యూస్ వచ్చిందట, ఆ బిడ్డ యొక్క తండ్రి ఆకస్మిక మరణం. జాన్ ప్రభునందు నిద్రించాడు. ఈ వార్త తట్టుకోలేకపోతున్నప్పుడు అనాథ బిడ్డను చూసి అందరూ వచ్చి మాట్లాడుతున్నారంట, ఈ బిడ్డ ఏం పాపం చేసింది? దేవుడు అనేవాడే ఉంటే ఈ బిడ్డ ఏం పాపం చేసిందని కన్ను లేని కబోదిగా గుడ్డి దానిలాగా చేశాడు. ఎంత అన్యాయం చేశాడు దేవుడు. దేవుడు అనేవాడే ఉంటే ఆ పిల్ల ఏం తప్పు చేసిందని తండ్రిని తీసుకెళ్ళిపోయాడు. 6 నెలల బిడ్డ కనీసం తండ్రి ప్రేమ చూడలేక ఎందుకు తీసుకెళ్ళిపోయాడని 100 మంది ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆ తల్లికి ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదట. ఆ పిల్ల పెరుగుతూ ఉంది, ఎదిగి పెద్దదవుతూ ఉంది. దేవుని సంకల్పాలు చనిపోవని, దేవుని సంకల్పాలు మారవని, దేవుని దర్శనాల్లో ఒక సంఘటన ద్వారా, ఒక దుర్ఘటన ద్వారా చరిత్ర లాగవని ఆ బిడ్డ విశ్వసించడం ఆరంభించింది. సర్వజ్ఞానిని దేవుడు అన్యాయం చేయడం అసంభవం అని నమ్మడం ఆరంభించింది. ఆ విశ్వాసం ఆ బిడ్డ జీవితంలో ఒక అద్భుతమైన పరిణామాన్ని తీసుకొచ్చింది. ఒకరోజు పెన్ తీసుకుంది, పేపర్ తీసుకుంది, దేవుడు తనతో మాట్లాడడం ఆరంభిస్తే బ్లెస్సెడ్ అష్యూరెన్స్ జీసస్ ఈజ్ మైన్ అని రాయడం ఆరంభించింది. ఒక్కొక్క పాట తన దేవుడు ప్రేరేపిస్తూ ఉంటే రాయడం ఆరంభించింది. అది చివరికి ఏరులై ప్రవహించి 8000 ఆత్మీయ కీర్తనలు రాయడానికి అతి బలమైన రచయితగా దేవుడు వాడుకున్నాడు. తన పేరే ఫానీ క్రాస్బీ. 8000 సాంగ్స్. ఎన్నండి? 8000 పాటలు. 8000 పాటలు రాసింది. ఒక్కొక్క పాట ఆనిముత్యంలాగా కొన్ని కోట్ల మంది, 10 కోట్ల సాంగ్ బుక్స్ ప్రింట్ అయ్యాయి. 10 crores 10 కోట్ల సాంగ్ బుక్స్. ప్రపంచ చరిత్రలో సాంగ్ బుక్ ఏదైనా ఎక్కువగా ప్రింట్ అయిందంటే ఎవరు సాంగ్ బుక్ తెలుసా అండి? ఫానీ క్రాస్బీ. 10 crores కాపీస్ ఆ దినాల్లో. ఏ చర్చికి వెళ్ళినా పాట పాడుకునేవారు. ఎవరు పాటలండి? ఫానీ క్రాస్బీ. ఎవరైనా ఆరాధనాత్మలో కుమ్మరించబడాలి అంటే ఎవరి పాటల్లోని గుర్తిస్తే ఆ దినాల్లో డిఎల్ మూడి గారు గొప్ప ఉజ్జీవ ప్రసంగికుడు. కొన్ని 2 ఖండాలను కదిలించాడు ప్రభు కొరకు. అగ్నికణంలాగా వాడబడ్డాడు. ఆయనతో పాటు ఐవన్ శాంకీ అని ఆ యొక్క దైవజనుడితో పాటు ఒక మంచి పాటలు ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్ తనతో పాటు ఉండేవాడు. ఒక్కసారి ఆల్టర్ కాల్ స్టార్ట్ చేస్తే కొన్ని 1000 మంది దేవుని వైపు ఆకర్షితులై నరకం ఖాళీ అయిపోయి పరలోక రాజ్యంలో పేర్లు రాయబడ్డాయి. అతి గొప్ప ఉజ్జీవ సువార్తకు కారణమయ్యారు వీళ్ళిద్దరూ. వారు రాస్తుంటారు, మా పరిచర్యకు ప్రధాన రహస్య సాధనం ఎవరంటే ఫానీ క్రాస్బీ అని. తను రాసిన పాటలు లేకపోతే ఈరోజు పరిచర్య ఉజ్జీవం ఉండేదే కాదు. ఇంగ్లీష్ ప్రపంచానికి పాటలు అంటూ పరిచయం చేస్తే దేవుని ఆరాధించడానికి ఆరాధన గీతాలు పరిచయం చేసింది ఎవరండి? ఆ బిడ్డ. ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. దేవుడు సర్వజ్ఞాని అని గుర్తిస్తే ఆయన జ్ఞానము, బుద్ధి జ్ఞానములో ఆయన బాహుల్యమును, ఆయన బుద్ధి జ్ఞానాల బాహుల్యం ఎంత గొప్పది, దాన్ని తరచి నువ్వు ఆలోచించి చూడడానికి ప్రయత్నించినా సరే అది నీ వల్ల కాదని గుర్తిస్తే, ఆయన జ్ఞానాన్ని నువ్వు నమ్మినట్లయితే యెహోవా దుష్కార్యం చేయుట అసంభవము, సర్వశక్తుడు అన్యాయం చేయుట అసంభవం గుర్తిస్తే, ఈ రాత్రి ఆ ఒక్క సత్యం యోబు అంటాడు కదా, ఇప్పుడు నేను తెలుసుకున్నా ఆయన ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కానేరదని. 10 మంది బిడ్డలు కోల్పోయిన తర్వాత మాట అన్నాడండి. ఒక్కరు కోల్పోయిన తర్వాత కాదు, అంటే 10 మరణాలు నా కుటుంబాన్ని మీద దాడి చేసినా సరే, అనారోగ్యం నా మీద దాడి చేసినా సరే, అవమానం నా మీద దాడి చేసినా సరే, ఆస్తి కోల్పోయిన ఈ దుర్వార్త నా మీద దాడి చేసినా సరే, నేను ఒక్కటి నమ్ముతున్నా, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము.